హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇదే ఇంటర్నేషనల్ టర్మినల్ T2 అంటారు దీన్ని. ఇక్కడ సెకండ్ టైం బాయ్ చెప్పేసారి 10,000 బెంగళూరు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇలా స్టార్ట్ చేయాల్సి వస్తుంది వీడియో. టైం ఆల్మోస్ట్ 3:10 అవుతుంది. ఇప్పుడైతే మనం చెన్నై ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాం. ఎందుకు ఏమి అని చెప్పి పోయి దారిలో లేదంటే ఎక్కడ టైం దొరికితే చెప్తా. ఓకే, బాయ్. ఇదే ఇంటర్నేషనల్ టర్మినల్ T2 అంటారు దీన్ని. ఇక్కడ ఓకే ఉంది, కాకపోతే ఇక్కడ ఎయిర్పోర్ట్ మెట్రో ఉంది. దానికి చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఇక్కడ నుంచి సిటీలోకి ఎక్కడికన్నా పోవడానికి మెట్రో ఉంది. చాలా సిటీస్లో నార్మల్గా అంటే ఇప్పుడు మన బెంగళూరులో అయితే మెట్రో కనెక్టివిటీ లేదు. ఇంకా ఇంకొక 2 years పడుతుందేమో మోస్ట్లీ. గైస్, మనం ఇక్కడ కార్ పార్కింగ్ చేసి ఇప్పుడు 5 o'clock అయితే నడుస్తున్నాము. వెళ్ళిపోయి అక్కడ రైట్కి పోతే అక్కడ కనిపిస్తుంది అదే ఇంటర్నేషనల్ టర్మినల్. మా అక్క మధ్యలో వచ్చింది. అంటే మలేషియాలో జస్ట్ 1 month మాత్రమే వండిస్తారు టూరిస్ట్ వీసా మీద. సో అంత లోపల ఏం చేయాలంటే ఆ 1 month అయిపోయిన తర్వాత ఒక కంట్రీ దాటి మళ్ళీ ఇంకో కంట్రీ పోవాలి. అదే వేరే కంట్రీకి ఎందుకు అని చెప్పి మళ్ళీ ఇండియాకి వచ్చి ఇంటికి వచ్చి ఒక 1 week రెస్ట్ చేసుకొని మళ్ళీ వెళ్తుంది ఇప్పుడు. సో మీకు అందరికి తెలుసు కదా, మాది తిరుపతి నుండి చెన్నై దగ్గర. చెన్నై నుండి ఇప్పుడు ట్రావెల్ అవుతుంది మాకు. సో ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ టర్మినల్ T2 తమిళ్లోనే ఉంది. ప్రైస్ చాలా ఎక్కువ ఉంది ఇక్కడ, రష్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. మా అక్క, మా పెద్దనాన్న సెకండ్ టైం బాయ్ చెప్పేసారి. ఈసారి చెన్నై నుంచి. ఎంత పడింది టికెట్ అక్క నీకు? చెన్నై నుంచి తక్కువ పడుతుంది. ఇప్పుడు ఎంత పడింది? 10,000. లాస్ట్ టైం బిజినెస్ క్లాస్ 39,000 ఫ్రమ్ బెంగళూరు. సో తిరుపతి నుంచి చెన్నై దగ్గర కాబట్టి చెన్నై నుంచి రావడం మేలు కదా. చెన్నై కొంచెం డిసార్గనైజ్గా ఉంది, పెద్ద ఫ్లూస్ ఉన్నాయి. కొంచెం వెదర్ కూడా అంత సపోర్టింగ్ గా లేదు ఇక్కడ. ఒక రకమైన వెదర్ ఉంది. బెంగళూరులో అయితే దేనికి అది డిఫరెంట్ గేట్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. బెంగళూరు వెదర్ అలవాటు అయిపోయింది తర్వాత ఇక్కడ ఎట్లుంది కొంచెం. యాక్చువల్గా చెన్నైలో 3-4 years ఉన్నాము, బట్ బెంగళూరు అలవాటు అయిన తర్వాత చెన్నై చాలా 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 కష్టంగా ఉంది, హ్యూమిడ్ గా ఉంది ఇక్కడ అయితే. పోయేటప్పుడు ఎయిర్పోర్ట్ చూపిస్తాను ఇంకా ఎంత ఎట్లుంటుంది ఏమని చెప్పి. ఇప్పుడైతే నాకు ఒక ఐడియా అయితే రావడం లేదు. అంతా ఒకటే టర్మినల్ లాగా ఉంది ఆ పక్క. ఇంటర్నేషనల్ ఎక్కడికి వెళ్ళాలి ఎంట్రీ ఉంది అందరికి. ఒక టర్మినల్ నుంచి ఎంట్రీ ఉంది, అది కష్టంగా ఉంది. ఒక ప్రాపర్ బోర్డింగ్ పాస్ లేకుండా లోపలికి అసలు ఎవరిని పంపిరు. మా ఇంట్లో కూడా అడుగుతాను లోపలికి ఎట్లా పోవాలని చెప్పి, కానీ పంపిరు. నువ్వు వర్క్ చేసేటప్పుడు ఇక్కడ మెట్రో అనేది ఎయిర్పోర్ట్కి అప్పుడు ఇప్పుడు కొంచెం కన్వీనియన్స్ ఉంది. ఎయిర్పోర్ట్ మెట్రో అని చెప్పి కనిపిస్తుంది. నాకు తెలిసి ఒక 2 years అయినట్టుంది స్టార్ట్ అయ్యి. గైస్, ఆ పాయింట్లో బోర్డింగ్ పాస్ చూపించి లోపలకి వెళ్ళాలి. ఇంకా ఇమిగ్రేషన్ అవన్నీ కూడా లోపల ఉంటాయి. గైస్, ముందర ఒక చిన్న దీపం లాగా పెట్టినారు. దీని మీనింగ్ ఏమో మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అంతర్రాష్ట్రీయ టర్మినల్ T2. గైస్, ఇది ఫారిన్ ఎక్స్చేంజ్. ఇక్కడ మనీ తీసుకోవచ్చు. గైస్, ఇవన్నీ కూడా ఎంట్రీస్ D7, D6, D5 అని చెప్పి, అంటే ఒక్కొక్క చోటికి ఒక్కొక్క ఎంట్రీ ఉన్నట్టుగా ఉంటుంది. చూడండి, దీని పేరు అన్నా ఇంటర్నేషనల్ టర్మినల్ T2. గైస్, కొంచెం వెదర్ డిస్టర్బింగ్ గానే ఉంది, చాలా ఎక్కువ చెమట అట్లా. కాకపోతే తిరుపతిలో ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ ఒక 60-70% అలవాటు అయిపోయింటుంది ఈ వెదర్. అలవాటు కాని వాళ్ళకి కొంచెం కష్టం. గైస్, ఇప్పుడు అక్కడ కనిపిస్తున్నది పార్కింగ్. ఇది ఏరో హబ్ ఈస్ట్ అని, ఏరో హబ్ వెస్ట్ అని చెప్పి. నేను అక్కడ 4th floor లో పెట్టాను పార్కింగ్. గైస్, నేను చెన్నైకి చాలాసార్లు వచ్చాను. ఇక్కడ అన్ని బీచెస్ క్లియర్గా బాగుంటాయని చెప్పి చెప్పను. కాకపోతే ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఒకటి ఉంది, ఒక బీచ్. దాని పేరు బెసెంట్ నగర్ బీచ్ అంటారు. మహాలక్ష్మి టెంపుల్ పక్కన ఉంటుంది. ఆ బీచ్ బాగుంటుంది. ఇక్కడ నుంచి చాలా దగ్గర అది.
గైస్ ఎయిర్పోర్ట్ అయితే పెద్దగానే ఉంది, కాకపోతే ఏమో అంత సాటిస్ఫాక్షన్ రావడం లేదు దీన్ని చూస్తుంటే. ఎందుకంటారు గైస్? అందరూ వెయిట్ చేస్తున్నారు పోవడానికి. నేను బెంగళూరు ఎయిర్పోర్ట్లో చూసిన దానికంటే కొంచెం రష్ ఎక్కువ ఉన్నారు ఈరోజు. గైస్ ఇది ఎయిర్పోర్ట్ మ్యాపు. ఈ తమిళ్లో ఎంత అర్థమైందో నాకు తెలీదు. గైస్ ఇది 4th ఫ్లోర్. మనం ఇక్కడ నుంచి ఇప్పుడు కిందికి వెళ్ళాలి. ఎగ్జిట్ లో గైస్ ఎయిర్పోర్ట్ లో మెట్రో చూడండి. గైస్ ఫైనల్ గా మక్కని వదిలిపెట్టేసి ఇప్పుడు మళ్ళీ రివర్స్ స్టార్ట్ అవుతున్నాము. ఒక తినేసి ఎక్కడన్నా డిన్నర్ తర్వాత వెళ్ళేది.